హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విను విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చాలా ఎత్తైన కొండ దగ్గర ఉంది. మంగళగిరిలో మనం మెట్ల ద్వారా పై వరకు అయితే వెళ్దాం. టెంపుల్ అయితే కిందే ఉంది. పైనుంచి వ్యూ మొత్తం చూద్దాం. ఇక్కడ హిస్టరీ ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా, పదండి మరి. మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పట్టణం. మంగళగిరి ఆలయం అనగానే పానకాల స్వామి గుర్తుకు వస్తాడు. ఈ కొండ మీద ముగ్గురు నరసింహస్వాములకు నిలయం. కొండ దిగున నరసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, మూడవ కొండపైన గండాల నరసింహస్వామి. ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రధాన దైవం నరసింహస్వామి. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది. అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజలు నమ్మకం. ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి పంచదార, బెల్లం, చెరుకు వంటిలో ఏదో ఒక దానితో తయారు చేసిన పానకాల్లో సగభాగాన్ని మాత్రమే స్వామి వారు సేవించి మిగిలిన సగభాగాన్ని భక్తులకు తీర్థముగా వదలడం. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి సమర్పించిన ఈ దరిదాపులో ఒక్క చీమ ఎక్కడా కనిపించదు. ఈ విశిష్టత వలనే ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధి చెందారు. కార్ ఇక్కడ పార్క్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ చూసినట్లయితే మంగళగిరి సిటీ వ్యూ పాయింట్ ఇది. అలాగే ఇలా ఈ ద్వారం నుంచి వెళ్తే డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్తారు. మనం టెంపుల్ వరకు వెళ్ళట్లేదు. ఇక్కడ మెట్లుంటాయి. ఈ మెట్ల ద్వారా మనం పైకి అయితే వెళ్దాం. ఇప్పుడే అడిగాను, ఇక్కడ స్వామి ఉన్నారు కదా, తనైతే అడిగాను. పైన వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందంట. టెంపుల్ ఏమి ఉండదు. వాళ్ళు అయితే టెంపుల్కి వెళ్ళారు. వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు మనం ఈ మెట్ల ద్వారా పై వరకు అయితే వెళ్దాం. అక్కడ ఏమేమి ఉండదు మొత్తం చూద్దాం. మొత్తం 700కు పైగా ఈ మెట్లు ఉంటాయంట. వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్లోనే ఉంది. వెనకాల పైకి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇప్పుడే ఆయుషం వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలా కష్టంగానే ఉంది. ఇప్పటికీ మనం 422 మెట్టు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్గా ఉంది. పైన దీపం ఉంటుందంట. ప్రతి అమావాస్యకి ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. పెద్ద టైంలో చాలా ఖాళీగానే ఉంటుందంట. ఇంకా తెలుసుకుందాం హిస్టరీ. చూసినట్లయితే ఈ ఒక్కరు కూడా కనపడలే ఈ చుట్టుపక్కల. కింద టెంపుల్ ఉంది. చాలామంది ఉన్నారు అక్కడ క్యూలో. ఎంత పైకి వెళ్ళడం అంటే కష్టమే. మెయిన్ టెంపుల్ కిందే ఉంది. అందరు అక్కడ చూసేసి వెళ్ళిపోతారు. మనం వీడియో కోసం అయితే పైకి వెళ్తున్నాం. పైన ఏమేమి ఉన్నాయి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 500 మెట్టు. రూట్ అంత బాగలేదు. డేర్ చేసి ఎవరు ఎంత దూరం అయితే రాలేరు. జీప్ అని చూసారా, రిటర్న్ నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. చాలా ఆయాసం వచ్చేస్తుంది. మన వాళ్ళు టెంపుల్లో క్యూలో ఉన్నారు. వాళ్ళు వచ్చే వరకు మనం పైకి వెళ్ళి రావాలి. పైన ఏమేమి ఉన్నాయో కూడా పూర్తిగా తెలుసుకుందాం. 555 అండ్ వ్యూ పాయింట్. ఇంకా చాలా హిస్టరీ దాగుంది. నాకు తెలియని వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను వీడియో ఎడిటింగ్లో పైన ఉన్న వాటి కోసం. కింద పానకాల స్వామి టెంపుల్ ఉంది కదా,
దాని గురించి సపరేట్ వీడియో తీద్దాం. ఇక్కడ కొంచెం ప్లేన్గా ఉంది. 581. 700 క్రాస్ అయిపోయాం. 710. చాలా మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి 744 మెట్లు ఎక్కైతే వచ్చేసాను. మన వెనకాల చూస్తున్నారు కదా ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ వేరే లెవెల్లో ఉంది. సూపర్ కదా. ఇక్కడికైతే వచ్చేసాం. ఇదే మెయిన్. ఇక్కడ ఇక్కడ ఒక దారి కనపడుతుంది కదా, బైక్స్ తీసుకొని రావచ్చు అంటారా. అంటే అది అమావాస్య రోజు మాత్రమే ఆ రూట్ ఓపెన్ చేస్తారు. ఓన్లీ బైకులకి. పై వరకు బైకుల మీద వచ్చేయచ్చు. ఈ ద్వారం నుంచి పైన అంతే. టెంపుల్ ఏమి ఉండదు. పైన ఒక దీపం కనపడుతుంది కదా, ఇది ఒకటే ఇక్కడ ఉంటుంది. ఈ అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుందంట. ఎంత గాలి వీచినా వరసలు వచ్చినా. మంగళగిరి లక్ష్మీ నరసింహ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం. భారతదేశంలోని విష్ణువు 8 పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాల్లో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. కొండపైన దిగువన ఉన్న 3 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాల్లో ఒకటైన ఈ దేవాలయం గోపురం 153 అడుగులు 47 మీటర్లు ఎత్తు, 49 అడుగులు 15 మీటర్ల వెడల్పు కలిగి ఈ దేవాలయం ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా విషయాలు నాకు తెలిసిన విషయాలు చెప్పడం జరిగింది. ఇంక ఎన్నో హిస్టారికల్ విషయాలు ఈ దేవాలయంలో దాగి ఉన్నాయి. చాలా విషయాలు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ ఏంటనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా అనిపించింది లొకేషన్. మంగళగిరి వ్యూ పాయింట్, అలాగే పైన ఉన్న ఈ దీపాన్ని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్లేసులు మన ఛానల్లో వస్తుంటాయి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.